హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం గట్కేసర్ మున్సిపాలిటీ గట్కేసర్ లో ఉన్నామండి. ఇక్కడ మనకి చాలా తక్కువ బడ్జెట్ లో 100 స్క్వేర్స్ లో హౌస్ సేల్ కి వచ్చింది. ఇది మనకి 100 స్క్వేర్స్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. నార్త్ ఫేసింగ్ లో ఉంది. డైమెన్షన్ 1850. ఈ హౌస్ ముందు 30 feet రోడ్ ఉంది. ఈ హౌస్ కి G+1 పర్మిషన్ ఉంది గట్కేసర్ మున్సిపాలిటీ. ఈ హౌస్ చాలా తక్కువ బడ్జెట్ లో ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ వరకు చూడండి. నేను వీడియో చూపించుకుంటే కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. నా బ్యాక్గ్రౌండ్ చూసి అడవిలో ఉందనుకోకండి. చూడండి, మనకి ఆపోజిట్ లో అన్ని విల్లాస్ కనిపిస్తున్నాయి. అవి టోటల్ మనకి 500 విల్లాస్ అండి. ఇప్పుడు ఆల్రెడీ మనకి అందులో 30-40 మెంబర్స్ వరకు లివింగ్ ఉంటున్నారు. ఆ విల్లాస్ కి వెళ్ళడానికి మెయిన్ రోడ్ ఇదే అండి. ఈ మెయిన్ రోడ్ కి మన హౌస్ 4,000 వస్తుంది. ఆ విల్లాస్ ముందు చాలా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి, మీకు కనిపిస్తున్నాయి కదా. అవి కూడా మన ఛానల్లో వీడియో చేసాము. మన ఛానల్ ద్వారానే సేల్ అయిపోయినాయి. ఆల్రెడీ లివింగ్ కూడా ఉంటున్నారు కాబట్టి మీరు అడవిలాగా ఉందని ఆలోచించకండి. మనకి ఇక్కడ సైడ్ కూడా HMD దాంట్లో హౌసెస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఆ HMD దాంట్లో కూడా మనం వీడియో చేసాము. దాని గురించి ఎండింగ్ లో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చేసేద్దాం. అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు వీడియో మొత్తం చూశాక లైక్ చేయడం మర్చిపోతున్నారు కాబట్టి ప్లీజ్ ఇప్పుడే లైక్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. చూడండి, ఇదంతా పార్కింగ్ ప్లేస్. మనకి పార్కింగ్ ప్లేస్ లో కార్ అయితే వచ్చేస్తుంది. చిన్న కార్ అయితే ఈజీగా వచ్చేస్తుందండి. పెద్ద కార్ అయితే మనం బయట పార్క్ చేసుకోవచ్చు, ఎందుకంటే 30 feet రోడ్ కాబట్టి బయట పార్క్ చేసుకోవచ్చు. మనకి పార్కింగ్ ప్లేస్ లో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. చూడండి, చాలా నీట్ గా అనిపిస్తుంది. ఇది వచ్చేసి బోర్ అండి. ఇక్కడ సంప్ ఇచ్చారు. వాటర్ అయితే చాలా ఉన్నాయి, కాకపోతే ఇంకా మనకి మంజూరు వాటర్ రాలేదు. ఓన్లీ బోర్ వాటర్ అయితే ఉన్నాయండి. ఇక్కడ స్టెప్స్ కింద మనకి కామన్ వాష్రూమ్ వచ్చింది. స్టెప్స్ కింద కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇప్పుడు వాష్ ఏరియా చూద్దాం రండి. ఇక్కడ మనకి 2.5 feet సెట్ బ్యాక్ తీసుకున్నారండి. చూడండి, ఇక్కడ సెట్ బ్యాక్ లో వాష్ ఏరియా వచ్చింది. మనకి హౌస్ చుట్టూ కూడా 3 sides సెట్ బ్యాక్ ఇచ్చారు. ఇక్కడ మనకి వాష్రూమ్ ఇచ్చిన పాయింట్ ఇచ్చారు. ఇక్కడ ట్యాప్ వస్తుందండి. ఇదంతా వాష్ ఏరియా. ఒకసారి ఎలివేషన్ రండి, టైల్స్ ఇచ్చారు. చూడండి, ఫ్లవర్ లాగా ఉన్న డిజైన్ అయితే చాలా బాగుంది. అలాగే మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ అండి. మొత్తం ఫినిషింగ్ అయిపోయింది. ఇక్కడ మనకి గ్లాస్ వస్తుంది. లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం. మనకి ఇది నార్త్ ఫేసింగ్ కాబట్టి ప్లాన్ అయితే చాలా బాగుంది. మనకి మెయిన్ డోర్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో ఉంది. ఇంకొకటి ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారండి. ఇదంతా హాల్ అండి. హాల్ కమ్ డైనింగ్ రెండు కలిపి వచ్చింది. ఒకసారి హాల్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. ఒకసారి హాల్ లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూడండి, చాలా బాగా ఇచ్చారు. డిజైన్ అయితే చాలా బాగుంది. మనకి హాల్ లో వచ్చేసి టీవీ పాయింట్ అండి. టీవీ పాయింట్ కూడా డిజైన్ అయితే చాలా బాగా చేశారు. వాల్ డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు. చిన్న చిన్న ట్రీ లాగా చాలా బాగా చేశారు. ఇక్కడ డైనింగ్ ప్లేస్. ఇక్కడ డైనింగ్ ప్లేస్ కాబట్టి ఇక్కడ వాష్ బేసిన్ వచ్చింది. ఇక్కడ టైల్స్ ఇచ్చారండి. మనకి హౌస్ మొత్తం కూడా వుడ్ తో చేసిన విండోస్ ఇచ్చారు. సేఫ్టీ గ్రిల్స్ వచ్చాయి. ఇప్పుడు కిచెన్ చూద్దాం. ఇక్కడ మనకి కిచెన్ లోకి వెళ్ళడానికి ఇక్కడ పార్టిషన్ కూడా డిజైన్ చేశారండి. చూడండి, బాగుంది డిజైన్ అయితే. ఇక్కడ పూజ రూమ్. ఇది వచ్చేసి పూజ రూమ్ అండి. పూజ రూమ్ అయితే కొంచెం చిన్నగా ఉంది. మనకి 100 squares కాబట్టి పూజ రూమ్ అయితే కొంచెం చిన్నగానే వస్తుంది. ఇది వచ్చేసి కిచెన్. కిచెన్ లో కూడా 2 members అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. చూడండి, అన్ని సెల్ఫ్ ఇచ్చారు. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి యూ షేప్ లో వచ్చింది. చూడండి, పైన లో రూఫ్ ఇచ్చారు. కిచెన్ నుంచి లో రూఫ్ వచ్చింది. పక్కన మాస్టర్ బెడ్రూమ్ అనేది చూపిస్తాను అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అయితే పెద్దగానే వచ్చిందండి, చూస్తున్నారు కదా. బెడ్రూమ్ లో అయితే మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుంది. స్పేసెస్ ఉంది. 100 squares లో బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చిందండి. చూడండి, మనకి బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. చూడండి, ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. ఇక్కడ విండో వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్. చూడండి, టైల్స్ అయితే రూప్ దాకా ఇచ్చారు. చూడడానికి అయితే చాలా నీట్ గా అనిపిస్తుంది. అలాగే ట్యాప్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇచ్చారండి. మనకు వాష్రూమ్ డోర్ వచ్చేసి నార్మల్ డోర్ ఇచ్చారు. వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇస్తే ఇంకా బాగుంటుండే. అంటే చాలా మంది ఇప్పుడు రీసెంట్ గా అందరూ వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇస్తున్నారు. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి. దీనికి ఆపోజిట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కొంచెం చిన్నగా ఉంది. ఇందులో అయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి చిన్న బెడ్ వచ్చేస్తుంది. చూడండి, మనకి ఇందులో పాలసింగ్ డిజైన్ ఇచ్చారు. చూడండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అన్ని సెల్ఫ్స్ వచ్చాయి.
ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా, ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరౌండింగ్ చూపిస్తాను. మనకు ఆపోజిట్ లోనే 3 విల్లాస్ ఉన్నాయండి, మీకు చూపిస్తాను కదండి. ఇక్కడ మనకి స్టెప్స్ కి వచ్చేసి మార్బుల్స్ ఇచ్చారండి, వైట్ కలర్ మార్బుల్స్ ఇచ్చారు. చూడండి 3 విల్లాస్ అని చెప్పాను కదా, కనిపిస్తుంది చూడండి. మనకి ఆపోజిట్ లోనే 3 విల్లాస్ ఉన్నాయి చూడండి, ఆల్రెడీ ఉంటున్నారు అందులో. ఈ టోటల్ మనకి 500 విల్లాస్ అండి. ఇందులో ఇప్పుడు వాళ్ళు 30-40 మెంబర్స్ వరకు లివింగ్ ఉంటున్నారు. మనం లాస్ట్ టైం అక్కడ ఇండిపెండెంట్ హౌస్ వీడియో చేసామండి, అవి కూడా సేల్ అయిపోయినాయి. ఇప్పుడు మనకి తక్కువ బడ్జెట్ లాంటి ఈ 2 హౌసెస్ మాత్రమే ఉన్నాయండి. విల్లాస్ కి వెళ్ళడానికి ఇదే రోడ్ అండి. ఆ రోడ్ నుంచి అయితే మనకి హౌస్ 4,000 వస్తుంది. చూడండి మన పక్కనే హెచ్ఎండి లేఅవుట్ ఉంది. ఇందులో కూడా మనం ఆల్రెడీ వీడియో చేసామండి, చాలా వరకు కూడా సేల్ అయిపోయినాయి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది, హౌసెస్ అవుతున్నాయండి. చాలా మంది అందులో హౌసెస్ కట్టిస్తారంటే నమ్మలేదండి. చూస్తున్నారు ఇప్పుడైతే హౌసెస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. అవి తీసుకుంటే మాత్రం మనకి ఇంతకంటే కూడా చాలా తక్కువ ప్రైజ్ లో వస్తుంటాయి, ఎక్కువ స్క్వేర్ యార్డ్స్ చాలా తక్కువ ప్రైజ్ లో వస్తుంటాయి. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, కన్స్ట్రక్షన్ నడుస్తుంది. మనకు ఆపోజిట్ లో 3 విల్లాస్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి 3 అపార్ట్మెంట్ ఉందండి. చూడండి బ్యాక్ సైడ్ 3 అపార్ట్మెంట్ ఉంది. ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి పుడమి స్కూల్ అండి. దానికి అవతల సైడ్ మనకి కీసర మెయిన్ రోడ్ ఉంటుంది. అదంతా కూడా కొండాపూర్ విలేజ్ అండి. మనకి కీసర మెయిన్ రోడ్ ఉంటుంది. కీసర మెయిన్ రోడ్ కి అయితే ఓలింబేర్ కాలేజ్ ఉంది, సంస్కృతి కాలేజ్ ఉంది, ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్ కూడా ఓన్లీ 1 కిలోమీటర్ లోపే ఉంటుంది. అక్కడ శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ ఉందండి, కాలేజ్ కూడా మనకి 1 కిలోమీటర్ లోపే ఉంటుంది. ఇవే కాక ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కావచ్చు, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు, ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయి. అలాగే ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయి. వరంగల్ హైవే కూడా ఓన్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 కూడా ఓన్లీ 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. పోచారం ఇంపోసిస్ క్యాంపస్ కూడా ఓన్లీ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. పోచారంలో ఇంపోసిస్ క్యాంపస్ ఒకటే కదండి, రహేజ్ ఐటీ పార్క్ ఉంది, జెన్పాక్ ఉంది, యాక్సిస్ బ్యాంక్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా ఓన్లీ 18 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి. 18 కిలోమీటర్స్ అంటే లాంగ్ అనుకోకండి, ఎందుకంటే మనకి ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్ చాలా తక్కువ బడ్జెట్ లో వస్తుంది. అలాగే మనకి నారపల్లి దాకా కూడా ఫ్లైఓవర్ అవుతుంది. అదే స్టార్ట్ అయింది అనుకోండి, మనం ఓన్లీ 15 మినిట్స్ లో ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు. అలాగే మనకి దగ్గరలో షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడే డెవలప్మెంట్స్ అవుతున్నాయి కాబట్టి మనకి ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైస్ లో ఉందండి. ఇక మనం ప్రైస్ చూసినట్లయితే 45 lakhs అండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే 80% లోన్ వస్తుంది. ఈ హౌస్ క్లియర్ టైటిల్ తోటి ఉంది, 100% వాస్తు ఉందండి. ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయాలనుకున్న స్క్రీన్ పైన మాత్రం నెంబర్ ఇచ్చాను, మీరు కాల్ చేయండి. అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. కాకపోతే మీరు వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి, ఎందుకంటే లొకేషన్ ఉంటుంది కాబట్టి మీరు వచ్చే ముందు మాత్రం కాల్ చేయండి. అలాగే మన ఛానల్ ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను. బాయ్.